ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తే మీరు తప్పకుండా పాస్ అయిపోవచ్చు. సో నేను మీకు ఏ పీడిఎఫ్ అయితే చూపిస్తున్నానో ఈ పీడిఎఫ్ కనుక ప్రిపేర్ అయితే మ్యాక్సిమం అందులో నుంచే కొన్నైనా వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం 40+ మార్క్స్ అయితే పక్కా, 40 నుంచి 50 మధ్యలో అయితే పక్కా. 70కి 75కి 70 వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఓకేనా? సో పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇందులో నుంచే కొన్ని క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో కాబట్టి ఇవైతే ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో అదేవిధంగా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ 7 మార్క్స్ అయితే కంప్లీట్ చేయండి, ఆ తర్వాత 4 మార్క్స్ కంప్లీట్ చేయండి, తర్వాత 2 మార్క్స్ అయితే కంప్లీట్ చేయండి. 7 మార్క్స్లో కూడా మీకు అన్నీ కంప్లీట్ చేయలేము అనుకున్నారు అనుకోండి, 7 మార్క్స్ ఈజీ చాప్టర్లు ప్రిపేర్ అవ్వండి, 4 మార్క్స్ ఈజీ చాప్టర్లు ప్రిపేర్ అవ్వండి, 2 మార్క్స్ ఈజీ చాప్టర్లు ప్రిపేర్ అవ్వండి. ఈ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా టైం ఉంది అనుకోండి, రిమైనింగ్ మీకు క్వశ్చన్స్ ఉంటాయి కదా బుల్లెట్లో కట్ట, అవి కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకేనా? సో మళ్ళీ చాలామంది యాంటీగా కామెంట్ చేస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే, సో బ్రో ఇవి రాకపోతే నేను ఏం చేయాలని అడుగుతున్నారు. ఇవి రాకపోతే మీరు నన్ను ఏం చేయడానికి ఏం లేదు. సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ప్రొవైడ్ చేస్తున్నాను. నేను క్వశ్చన్ పేపర్లు గట్ట తయారు చేయను కదా, ఏవో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నా దగ్గరకు వరకు వచ్చాయి. సో నా దగ్గర వచ్చినవి మీకు వీడియో చేసి మీకు అయితే అందిస్తున్నాను అంతే. ఓకేనా? అది కూడా అందరూ కూడా గుర్తుంచుకోండి. నేను మీకు చెప్పేది ఏంటంటే, సో ఫస్ట్ ఇవైతే ప్రిపేర్ అవ్వండి. చాలామందికి ఏం ప్రిపేర్ అవ్వాలో తెలియదు, అటువంటి వాళ్ళ గురించి ఈ వీడియోస్ చేస్తున్నాం, మీలాంటి వాళ్ళకి అయితే కాదు. ఓకేనా? సో ప్రిపేర్ అవ్వాలని తెలియలేని వాళ్ళకి ఫస్ట్ అయితే మాత్రం ఈ ప్రిపేర్ అవ్వండి అమ్మా. ఈ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే రిమైనింగ్ అయితే ప్రిపేర్ అవ్వండి. సో మ్యాక్సిమం ఈ ప్రిపేర్ అయితే పాస్ అయితే అయిపోవచ్చు, దానికైతే మాత్రం ఎటువంటి డౌటు లేదు. ఓకేనా? సో అదేవిధంగా మీకు చాలామంది పీడిఎఫ్ ఫార్మేట్లో పెట్టండి బ్రో అని అడుగుతున్నారు, కాబట్టి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రెస్ చేసి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో బ్రో మ్యాథ్స్ 1B సప్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ పెట్టు బ్రో అంటే ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి మీకు పెట్టడం అయితే జరుగుతుంది పీడిఎఫ్ ఫార్మేట్లో. ఓకేనా? సో మీరు చేయాల్సిందల్లా ఎవరెవరికైతే పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రెస్ చేసి నాకు మీరు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అయ్యి మీకు అది పీడిఎఫ్ ఫార్మేట్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో అందరూ కూడా గమనించండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో అడిగితే నేను తప్పకుండా మీ యొక్క డౌట్ని కూడా క్లారిఫై అయితే చేస్తాను. సో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, అందు గురించి ఈ వీడియో అంది కూడా చేయడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరికైతే ఈ పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలో మీరు డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రెస్ చేసి మీరు నాకు మెసేజ్ చేస్తే తప్పకుండా ఇది పీడిఎఫ్ ఫార్మేట్లో పెట్టడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.